వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. సో ఫ్రెండ్స్, నేను నాతో పాటు నా ఫ్రెండ్ లక్కీ, నాతో పాటు అక్క సోను డేటబుల్ లక్క అయితే కలిసి వచ్చాం. రీసెంట్లీ మేము ఒక ఈ వీడియో అయితే చేసింది. సో ఇక్కడ స్టోరీ మీకు తెలిసింది యాజ్ యూజువల్. నేను ఇక్కడ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, అయినా సరే ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను దట్ ఏంటంటే మళ్ళీ మాకు టైం లేదు ప్లస్ బ్యాటరీ లేదు, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండే, అందుకని చెప్పేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. అండ్ కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే మెన్షన్ చేశారు. సో దీనికి ఫైనల్ పార్ట్ ఇవ్వడానికి అయితే మేము ముగ్గురం రెడీగా ఉన్నాము. సో నేను పోయినసారి ఇచ్చిన ఇంట్రడక్షన్లో నేను ఒక పెద్ద యూట్యూబర్ గురించి అయితే మాట్లాడాను. సో ఆ పెద్ద యూట్యూబర్ మళ్ళీ కాంటాక్ట్ అయ్యాడు నాకు. సో బ్రో, నేను నీకు ఒకటే చెప్తున్నాను, మీ దగ్గర నుంచి నేను లాస్ అయ్యాను కాబట్టి నేను నీ గురించి మాట్లాడాను. అండ్ నీ పేరు నాకు తీయాల్సిన అవసరం కూడా లేదు, ఒక పెద్ద హీరో ఏం కాదు. హీరో అని చెప్పేసి నువ్వు అనుకుంటా. సౌండ్స్ వస్తున్నారా? ఎవరైనా ఉన్నారా ఇడా? ఉండే రావచ్చు బయటికి అంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే క్యామ్ చాలు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే బలి ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళకి ఎవరైతే కోరిక కోరారో వాళ్ళకి బలి తీసుకుందని చెప్పేసి ఇక్కడ కథలుగా చెప్పారు. చెప్పడం కాదు, ఇది ఫ్యాక్ట్ జరిగింది. అండ్ వాళ్ళు ఇక్కడే తిరుగుతున్నారని చెప్పేసి ఈ మొత్తం ఫ్యాక్టరీని క్లోజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దట్ టు ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ ఏముంది ఏంటి అని చెప్పేసి సెకండ్ పార్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. అండ్ వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నేను మీకు ఒక గూగుల్ టైమింగ్ అయితే చూపిస్తాను. ఇంకా వాట్స్ ద టైమ్ నౌ? ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఒకసారి, ఇక్కడ సిగ్నల్ లేదు. అట్లా అని చెప్పేసి నేను మీకు నో డేటా ఉంటుంది. ఒకసారి నా ఫోన్లో ట్రై చేద్దాం. అవునా? ఒకసారి పట్టుకోండి. సౌండ్ వస్తుంది. హలో, వాట్ ఈస్ ద టైమ్ నౌ? The time is 2:17 a.m. సో ఫ్రెండ్స్, టైం చూడొచ్చు, 2:17 AM. హలో, ఎవరైనా ఉంటే బయటికి రండి. రండి, వెయిట్ చేస్తున్నాం మీకోసమే. అని అంటున్నారు, అర్థమవుతుంది. ఏమైందా? మొత్తం చీకటి ఉంది కదా, ఏదో అనిపిస్తుంది సంథింగ్.
ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది? దాదాపు 22 years ఆ? సో నాకు తెలిసి మెయిన్ ప్లేస్ పోతేనే బెటర్ అనిపిస్తుంది నాకు. అవునా? ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో వెళ్దామా? సౌండ్స్ అయితే ఇక్కడి నుంచి వచ్చినాయి కదా. ఇక్కడ నుంచి వచ్చినాయి. పెద్దది కదా ఇది. అలా చూడు. జాగ్రత్త. ఒకవేళ ఎవరైనా ఉంటే ముందుకి రావచ్చు. మేము వచ్చినప్పటి నుంచి సౌండ్స్ అయితే ఇక్కడే కనిపించింది, ఈ పొజిషన్లో కనిపించింది. సో మేము వచ్చినప్పటి నుంచి మాకు సౌండ్స్ అయితే ఇక్కడ నుంచి వచ్చినాయి కాబట్టి మేము మీరున్న చోటకే మేము వచ్చాము. ఒకవేళ ఉంటే మాత్రం ముందుకు రండి ప్లీజ్, దయచేసి. మీరు వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మీ ప్లేసే, మీరు ఉండాల్సిన ప్లేస్ ఏది. హలో, 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 ఉన్నారా ఎవరన్నా? వీళ్ళకి ఏంటిది అది? ఎట్లా పడ్డది అది? చూడండి. అరే ఎట్నుంచి వెళ్దా? ఎట్నుంచి వెళ్దా? ఇప్పుడు అట్లానే వస్తుందిరా. సంథింగ్ ఏదో అనిపిస్తుంది. ఎక్కడరా? సౌండ్స్ వస్తుంది చూడలోపు నుంచి. హలో, ఏయ్
లక్కీ సౌండ్స్ ఎట్లా వచ్చినాయి తెలుసా? ఏ అక్క విన్నావా సౌండ్ నువ్వు? హలో ఎక్కడ్రా? కబూతర్ కబూతర్ కబూతర్. బట్ సంథింగ్ ఇక్కడనే ఉంది. చూద్దాం. లక్కీ ఇదేంటిదిరా? ఏంటిది అది బ్లాక్? అర్థం కావట్లేదు నాకు కూడా. మూవ్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడు. అరే ఈ పావురాలు ఓకే, పావురాలు ఓకే, వేరే సౌండ్ వస్తుంది. కూల్ కూల్. లక్కీ ఎక్కడి నుంచి వస్తున్నావు? ముగ్గురు క్యాన్స్ మూడు చోట్ల పెట్టి చెప్తా. నాది పెట్టడానికి అవునా? మన హ్యాండిల్ ఏదో సెట్ చేసుకున్నట్టున్నారు. ఏం ట్రై చేయబోతున్నారు మళ్ళా? లక్కీ ఒకసారి అక్కడి నుంచి తమిళ్ ఏదో చేస్తాను. కొంచెం వెనక్కి. చాలా అక్కడ ఉంది. ఏయ్
అక్క ఉమ్? సో మేము ఇప్పుడైతే ఒక ప్రయోగం అయితే చేయబోతున్నాము. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు దీంతో అయినా రెస్పాండ్ అవ్వాలనేసి అనుకుంటున్నాను. బట్ ఈ పద్ధతితో అయితే రెస్పాండ్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. మ్యాథ్స్ నేను సెట్ చేసి పెట్టాను. నాకు ఒక కథ తీసుకురా Is this okay? We have to do there. అక్కడ చేయి. ఎక్కడ లైట్ వేసినది. నా కాంతుడు ఇంకొంచెం ఎంత ఎగ్జాక్ట్ నా కాంతుడు అదే చూసేది నా చూడరా ఇదే పక్క సూపర్ పర్ఫెక్ట్. నేను వన్స్ చెప్పిన తర్వాత సర్కిల్ నుంచి బయటికి వెళ్ళాను. నాకు నిన్న ఎక్స్పీరియన్స్ అయింది. సర్కిల్ నుంచి బయటికి వెళ్ళాను. సంథింగ్ ఇస్ ఫిషింగ్. లెట్స్ గో. ఇప్పుడైతే చాలా థ్రిల్లింగ్ అయితే ఉందండి. అట్లానే అక్కడ నిల్వన్నాను. సర్కిల్ నుంచి వెళ్ళొద్దంటే నేను ఫ్రంట్ ఏదో చూసుకుంటే ఇలా వెళ్ళాను. ఇట్లా అంటే అక్కడి నుంచి ఎవరో అట్లా దొబ్బినట్టు అయింది. కింద పడ్డది ఇక్కడ ఇంకా పోయినప్పుడు జాగ్రత్త ఉంది. ఏమైనా చేసినారా? క్రిపీ గోస్ట్ అంటే చేస్తారు. ఏమో చేసినాడు. వీడియో ఒక పెద్ద మార్కెట్ ఉండాలి. అందుకే నిన్న నుంచి నాకు కొంచెం కాలు పెయిన్ ఉంది. నేను క్యాండిల్స్ వెలిగించిన తర్వాత రైట్ సైడ్ ఆఫ్ చేసి షూర్. సో ఇదైతే చాలా డేంజరస్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాము. బట్ మాకేమవుతుంది ఏందనేది పక్కకు పెడితే ఇక్కడ ఉన్నది ఏం లేదు. నిన్న పడి మళ్ళీ ఏదో ప్రయత్నిస్తాను. కానీ ఏదో చెప్తానంటే చేస్తాను. సిగ్గు మా ఏం లేదు మంచి నాకు లేకుండా మీకోసం చేస్తాను. జాని జాని వేస్తాక గోస్ట్ ఉంటే రాక నవ్వొస్తుంది. నవ్వొచ్చిందా? రసపాలు కానీ అన్ని రసాలు వస్తున్నాయి. గాలితో వస్తున్నాయి. ఎప్పుడైతే నాకు ఎందుకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. డాన్స్ ఎందుకు నవ్వుతాను. చేయలేదు. ఏమవుతుంది? మేడం అయితే మంచిగా సినిమా ఛాన్స్ చేసింది. నాకు ఛాన్స్ కానీ మాకు రావట్లేదు ఛాన్సెస్. ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సింది అవన్నీ కాదు. కాదా ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ నేను చేసినప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. అవసరం లేదు. మనం ఏదో ధ్యానంలో ఉంటే దా, 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 దా. అవసరం లేదు. ఏమో మాకు బాగానే ఉంటుంది. మీకు బాగానే ఉంటుంది. మాకు అవసరం లేదు. ప్లీజ్ ఆఫ్ ద లైట్స్. లైట్ ఆఫ్ చేసుకో. వెళ్ళొచ్చా? నేను కూడా ఆలోచిస్తాను. బట్ అదే లైట్స్ ఆఫ్ చేస్తే నాకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. ఏం కాదు. షూర్. పక్క ఈ యొక్క లైట్ ఆన్ చేసి వచ్చిన
మమ్మీ మనం వద్దాం. తన్వి ఇన్సైడ్ సర్కిల్ నుంచి బయటకు మారుతుంది. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క క్యాండిల్స్ పట్టుకొని మీ యొక్క హ్యాండ్ నా మీద ఏం కాదు కదా? ఏం కాదు. ఓకేనా? ఓకే రా. మీకు ఏమైనా సౌండ్స్ వచ్చినా సరే ఇక్కడ నుంచి జరగడానికి మాత్రం ట్రై చేయమాకండి. నేను చెప్పాను అర్థమవుతుందా? ఈ మైనం పట్టాలి చేతిలోకి. అది కొంచెం డౌన్ చేయండి, స్లైడ్ అయిపోయింది. ఓకే. ఒకవేళ ఉంటే ముందుకు రండి. ఒకవేళ ఉంటే ముందుకు రండి. మీరు ఇక్కడే ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. ఒకవేళ ఉంటే ముందుకు రండి. హలో, మీరు ఇక్కడే ఉన్నారని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ముందుకు రండి. వస్తున్నాయి, బట్ మీరైతే చేతులు మాత్రం తీయమాకండి. తీసిన తర్వాత ఏమైనా అయితే నా పూచి కాదు. అది కట్ట ముందు చెప్పాలి, నా పూచి కాదని. నేనున్నానక్క అని తీసుకుని తీస్తే నా పూచి కాదంట. ఇద్దరికి ముందే చెప్తున్నాను, సర్కిల్ నుంచి బయటికి వెళ్ళమాకండి. లేచైనా నిలబడచ్చా? అవసరం లేదు. మీరు ముందుకు వస్తారా, నన్ను రెప్పించమంటారా? క్యామ్ ఆఫ్ అయిపోయింది. నాది క్యామ్ ఆఫ్ అయిపోయింది. మై క్యామ్ ఇస్ ఆఫ్. నా క్యామ్ అయితే ఆఫ్ లక్కీ. తన్వీర్, అయ్యో తన్వీర్ ఎవరు తన్వీర్? దా దా ముందుకు రా. రే వస్తుందిరా, ముందుకి రా. రే వస్తుంది తన్వీర్. వద్దు వద్దు వద్దు, ఆర్పేశారు. రే తన్వీర్ తన్వీర్ వద్దు తన్వీర్. తన్వీర్ నక్క తన్వీర్. రే ముగ్గురమే. తన్వీర్ అక్కడ చూడు, కనిపిస్తుంది అక్కడ నాకు. తన్వీర్ అరే ఆల్రెడీ కెమెరా ఆఫ్ అయిందా? కెమెరా ఆఫ్ అయింది తన్వీర్. వస్తావా? ముందుకి రా. తన్వీర్ నా కెమెరా ఆఫ్ అయింది, అర్థం చేసుకో ప్లీజ్. ఆపేసే తన్వీర్, ఆపే తన్వీర్. మనం కన్ఫ్యూజ్ చేసుకున్నాం. తన్వీర్ ఆపే తన్వీర్. ఎవరో ఉన్నారు. ఏది తన్వీర్ నువ్వు చేసేవాడు? నువ్వు ఆపే అని చెప్పి అక్కడ ఎదురుగా నిలబడితే క్యామ్ ఆఫ్ అని చెప్పి నువ్వు వినవా? ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది లోపల. అరే ఏంటి రా తన్వీర్ ఇది? ఏం తన్వీర్? చెప్పాలి కదా ముందే. క్యాండిల్స్ పట్టుకుని బయటికి వెళ్ళాను. క్యాండిల్స్ పట్టుకుని బయటికి వెళ్ళాను. నేను ఇక్కడే ఉంటాను. అవసరం లేదు, మీరు బయటికి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. క్యామ్ ఆఫ్ అయింది చూడండి. జాగ్రత్త. కానీ ఎవరో ఉన్నారు తను. సౌండ్స్ వస్తుంది. లైట్ ఆన్ చేయమంటావా?
అవును. సో మీకేమర్థమైంది? అర్థమైంది కాదు ఇంతకీ ఏంటి మేమైతే మా కళ్ళైతే చూసినాం చూసారు కదా ఆ కెమెరాలో ఇంకా అవుతుందని చెప్పేసి ఆ కెమెరా ఆఫ్ అయిపోయింది ఆ కెమెరా ఏమన్నా ఇంతవరకు ఏమి గాలి వచ్చింది కానీ వచ్చేసి అక్కడ ఒక చెప్పేంత వరకు ఆపే. అర్థం ఆపైపోయింది చెప్పాలి అర్థం ఆన్ అయింది ఆపైపోయింది. అదే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే నేను ఎగ్జాక్ట్లీ అక్కడ ఉంది చూడాలి కానీ అది ఏదో సెట్ చేసినట్టే ఉంది బట్ అది మొత్తానికి అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చింది దాని సిగ్నల్ తర్వాత ఆపైపోతే నేను చెప్పాను కదండి కెమెరా ఆపైపోయింది. కెమెరా ఆఫ్ అయిపోగానే ఇక్కడ స్టార్ట్ మన చుట్టుపక్కలే ఉంది. మనం ఎక్కడైతే ఇంట్రడక్షన్ ఇచ్చామో అక్కడికి వెళ్తే మంచిదని చెప్పేసి అనిపిస్తుంది. అలా లేదు ఎందుకు లైట్ తీసుకో. ఇట్లాంటి ప్రయోగాలు చేసాను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సడన్గా మీరు వదిలేస్తే ఏమైనా నాకు స్మెల్ అని వస్తుందండి. ఈ స్మెల్ క్యాండిల్స్ క్యాండిల్స్ దాని పక్కన పెట్టి ఇంకో స్మెల్ అని వస్తుంది అక్కడ. బ్యాక్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ కాదు, ఇంకో స్మెల్ అని అక్కడ అదే వస్తుంది. మల్లెపూల స్మెల్ వచ్చింది. వాళ్ళకు కూడా అయితే వస్తుంది కానీ పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. చూస్తావా? చూస్తావా? మళ్ళీ చూస్తావా? సెలబ్రిటీ చూస్తావా అక్క? వదిలే మనల్ని చూడాలి అది మన బీ రెడీ గాయస్. తండ్రి చూసుకొని ఎంత బెటర్ ఎందుకంటే సౌండ్ వస్తాను. వస్తున్నారా? ముందుకు ఎవరు వెళ్తారు? లైట్ ఏరా. ఒకసారి అక్కడికి వెళ్దామారా సంథింగ్ ఫిషింగ్ నాకు ఈ డైలాగ్ వస్తుంది సంథింగ్ ఫిషింగ్ అని थोड़ा टाइम పద పద ఎటు నుంచి కాదు, అటు నుంచి వెళ్దాం. ఏయ్ పద బయటికి పద. ఇంట్రెస్టింగ్. హలో, బ్యాగ్ తీసుకురా వాళ్ళకి. అక్కడ ఏముంది ఎక్కడ? లోపల అటు సైడ్ ఈ లోపల ఏమైందిరా? ఈ లోపల ఇది ప్లాంట్ అక్క ఓన్లీ. ఇదిగో అక్కడ నుంచి చూసాం కదా, ఇదంతా ఒకటే. ఇది ఓన్లీ ప్లాంట్. ఇది పెద్దది ఉన్నట్టు చాలా. ఏమైందిరా? సో మన సబ్స్క్రైబర్స్ అన్న ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి ఇట్లా చేపిస్తే నీకు బాగుండు. చూపించినట్టు ఉంటుంది. అవును, చాలా మంది కూడా అడుగుతున్నారు. మనం ఏమో టెంపుల్ దర్శనం చేస్తాం. ఇట్లా ఏం
రోడ్ ఈజ్ ఇస్తాను. ఏమన్నావు సబ్స్క్రైబర్స్ని? ఒక్కొక్కరిని తీసుకొచ్చి వీళ్ళ మనల్ని బూస్ట్ అంటే అడిగేవాళ్ళని- సరే తీసుకొస్తాను. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా అయింది? హామీ ఎవరు? నువ్వే కదా తెచ్చింది. వాళ్ళు వస్తామని చెప్పారు. మరి నా మీదే కదా పడేది. శివుడికి సిగరెట్ లేస్తే పార్వతి వచ్చి శరణ్ మనం కూడా లైవ్ అదే చెప్తాం కదా. ఆ? మనం కూడా లైవ్లో అదే చెప్తాం కదా. కాదు సామెత విన్నావా? శివుడికి సిగరెట్ లేస్తే పార్వతి శరణ్ లేదు. లక్కీ 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 అబే ఓ నా దాంట్లో తొందరగా క్యాప్చర్ అవ్వదు. లైట్ లేదా? ఎక్కడి నుంచి? నేను దానికే పిలుస్తున్నా, నువ్వేమో నా దాంట్లో లైట్ లేదని చెప్పేసి నేను నీకు హలో. ఈ రూమ్లో కదా మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చింది ఇక్కడనే కదా. ఒక ప్లేస్లో అనిపిస్తుంది, బట్ మనం అది ఏందని రియలైజ్ అయ్యేలోపు అది ఇదైపోతుంది. కింద మాత్రం పాములు అవి ఉంటాయి. మీరు ఒక్కరికి ఇంకా వెళ్ళండి. మనం ఇందాక లోపల నుంచి అది చేసినాం కదా ఎక్స్పెరిమెంట్, అప్పుడు ఇక్కడ నుంచి సంథింగ్ అనిపిస్తుంది. అక్కడ ఆక దీంట్లో ఉంచారా? ఇదే కదా? ముందుకు రారా, లైట్ ఇక్కడ. లోపల పోతే చూసుకొని ఏమో ఏడు సౌండ్ వస్తుంది. ఇక్కడ ఏం లేదురా. అన్నీ ఏడు సౌండ్ వస్తుంది. మళ్ళీనా? ఒక్కొక్కసారి ఒక సౌండ్ వస్తుంది. ఇదేంటిది? దీని లోపలికి వెళ్దామా? హలో. సౌండ్ వస్తుంది. తల్లి లోపల సౌండ్ వస్తుంది. ఏయ్ ఎవరో పాస్ అయ్యారు అదైతే. మళ్ళీ బ్యాట్స్మెన్ రాలేదా? బ్యాట్స్మెన్ రాలేదా నీకు? బ్యాట్స్మెన్ వస్తుంది కదా? అవును. హలో. ఈ వాసన వస్తుంది గలీజ్గా.
ఏమైందిరా? ఎక్కడున్నారా? ఫ్రెష్ గాజులు అయ్యి ఫ్రెష్గా ఉన్నాడే. चढ़े ऊपर? नहीं चढ़े। चढ़ते यहाँ नहीं चढ़े, वहाँ चढ़े। ये पूरे ए! ఎలా ఇక మనం స్టార్ట్ చేయాలి. మనం ఆడుకుంది మనం లేదు అదేం తప్పకుండా ఒకటేసారి చల్లి సర్వని కావాలి. ముందుకు వస్తావా? హలో, ఎక్కడున్నావు? ఉంటే రావచ్చు కదా. చాలా భయంకరమైన సౌండ్. నీ శ్వాసన వస్తాను. లక్కీ ముందుకెళ్ళమాక. తన్వి లాస్ట్లో లాస్ట్ 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 తన్వి చూసావా? దానివల్ల తమిళ లాస్ట్ దాంట్లో చూడు. ఇప్పుడు లేదు. ఏమంటావు మరి? చూపిద్దాం మళ్ళా. ఏం చూపిస్తారా? ఇది మరి డేంజర్గా ఉంది. ఎవరున్నారు? డేంజర్ అంటే మనం వచ్చిందే మరి దానికి. కరెక్టే కానీ ఇక మళ్ళీ మనకి తెలిసే ఇంట్లో నిన్న నేను కొన్నదానికి అలానే ఉంది. ఎవరు ఏడ్చిర్రా? మీ బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు, కానీ మీరైతే ఇక్కడ కూర్చుని తెగ ఏడ్చేస్తున్నారు. అంతగానో ఏడవలసిన అవసరం లేదు, మేము వదిలేసి వెళ్ళిపోతాం ఒకవేళ మీరు మా ముందుకు వస్తే. లేదు, మేము ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఉండొచ్చా? హలో,
చేద్దాంరా. ఏడుపు సౌండ్ వస్తుంది. మనము ఇంతవరకు చేసినాం కానీ ఇవి కామన్ అయిపోయినాయి, బట్ దీనికి ఎండ్ అంటూ ఏమి ఇద్దామా అర్థం అవ్వట్లేదు. చూస్తాం సార్ గట్టి ప్రాంతం రావాలి. ఇక్కడేరా. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఇక్కడ ఎవరున్నారో అర్థం కావట్లేదు కానీ గట్టిగా ఏడుపులో సౌండ్స్ అయితే వస్తున్నాయి. అండ్ నేను చేసిన ఎక్స్పెరిమెంట్కి ఒకవైపు క్యామ్ అయితే పెట్టాము, బట్ అక్క క్యామ్ ఆఫ్ అయిపోయింది, లేకపోతే క్లియర్గా కనిపించేది మీకైతే. మేము అసలు ఏం చేయడానికి అయితే వచ్చామో, ఏం చేసామో మీకైతే క్లియర్ అండ్ కట్గా కనిపించేది. బట్ మై బ్యాడ్ లక్, నేను చేసిన ఎక్స్పెరిమెంట్కి అక్కడ క్యాండిల్స్ ఆఫ్ అయిపోవడం, అక్క క్యామ్ ఆఫ్ అయిపోవడం మా బ్యాడ్ లక్. లేకపోతే మీకు క్లియర్ అండ్ క్లారిటీగా చూపించేటోడిని. ఇక్కడ చూపించరా లైట్. మా అన్న కూడా సపోర్ట్ చేయండి. రిపోర్ట్స్ చేస్తామని చెప్పారు. అండ్ నా ఛానల్స్కి రిపోర్ట్స్ అయితే కొడుతున్నారు మీరు. ఎంత కొట్టినా సరే పీక్కునేదే, జరిగేదేం లేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అక్క, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వాట్సాప్ చెప్పలేనిది. ఫేస్బుక్ నాకు కనిపించిందా? మెసెంజర్ హైక్ కనాల కనిపించేది ఏంది? నిన్న పడగొట్టిన అంత ఇది అర్థం కాల. అట్లా చేసే కదా నిన్న పడ్డా నేను. కానీ చేద్దాం 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 అన్నారు కదా. అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో మాకు అర్థం అవ్వాలి కదా. కానీ ఇప్పటికీ మీ అందరికీ వినిపిస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్. ఇక్కడైతే పరిస్థితి ఇట్లా